రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. సింహరాశి వారికి అలాగే కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో సింహ కన్యా రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందని చూసే ముందు మీ నామ నక్షత్రం బట్టి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి అయినా సరే మీది సింహ కన్యా రాశుల వాళ్ళైతే ఈ ఫిబ్రవరి మాసంలో నేను చెప్పేటువంటి జాగ్రత్తల్లో కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ పాటించండి. తప్పకుండా మీకు వచ్చే సమస్యల నుంచి, ఆపదల నుంచి బయటపడతారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఉండేటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే వృషభంలో గురుడి యొక్క బృహస్పతి సంచారము, మిథునంలో కుజుడి సంచారము, కన్యలో కేతువు, మకరంలో ఫిబ్రవరి 13 వరకు రవి యొక్క సంచారం, కుంభంలో ఫిబ్రవరి 13 నుంచి రవి సంచారము, రవితో పాటు కుంభంలో 13 దగ్గర నుంచి ముందు కూడా శని బుధుల యొక్క సంచారము, మీనంలో శుక్రరాహుల సంచారము. ఇప్పుడు మన సింహరాశి వాళ్ళకి చూస్తే కనుక 3 గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుచేతంటే సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉన్నాడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కుజుడు యోగిస్తూ ఉన్నారు. లాభంలో కుజుడు యోగిస్తూ ఉండడం అనేటువంటిది వీరికి గొప్ప ఉపశమనం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక లేకపోతే వృత్తిపరంగా అయినా సరే కొంత మేరకు ఊరడింపు అనేటువంటిది కలుగుతుంది. అష్టమ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నాడో కళత్రము దగ్గర నుంచి, అంటే భార్య లేదా భర్త దగ్గర నుంచి లేదా రిలేషన్షిప్లో ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఉపశమనం కలిగేటువంటి, కాస్త పాజిటివ్ థింగ్స్ యాడ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు కూడా పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే బికాజ్ అష్టమ స్థానంలో శుక్రుడి దగ్గరే మీకు రాహు సంచరిస్తున్న కారణంగా ఏ విషయంలో అయినా సరే మీరు అత్యాశకు వెళ్ళారంటే, అతిగా ఎక్స్ట్రీమ్గా వెళ్ళారంటే కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అష్టమంలో రాహు మంచివాడు కాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్స్ట్రీమ్గా అగ్రెసివ్గా వెళ్ళొద్దు, ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సప్తమ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతోంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదా కుటుంబపరమైన ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి మీ తెలివితేటలతో, చాకచక్యంతో వాటిని సరిదిద్దుకునే అవకాశం మీకు రాబోతోంది. మీ తెలివితేటలను కనుక మీరు వ్యాపారం మీద పెట్టినట్లయితే అద్భుతమైన వ్యాపార దిగ్గజంలా ఎదిగేటువంటి అవకాశాలు ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీకున్నటువంటి తెలివితేటల మీద ఫోకస్ చేయండి. మీకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద చూసుకోండి. మీ పొటెన్షియల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అదే సప్తమ స్థానంలో రవి శనుల యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత రవి శనులు ఇద్దరూ కూడా తండ్రి కొడుకులు బద్ధశత్రువులు అవ్వడం వల్ల మీకు వైవాహిక జీవితంలో అవ్వచ్చు, ఉమ్మడి వ్యాపారంలో అవ్వచ్చు, మీ తెలివితేటలు ఏమాత్రం పక్కదో పట్టినా మీరు ఇబ్బంది పడతారు, వ్యాపారం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరము ఈ మాసమంతా కూడా వ్యాపారం మీద, వైవాహిక జీవితం మీద శ్రద్ధ పెట్టండి, లేకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దాంతోపాటుగా దశమ స్థానంలో గురుడి యొక్క సంచారము వృత్తి వ్యాపారాల్లో సామాన్యము, అంటే జాబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. పెద్ద మార్పులు చేర్పులు ఏమీ లేవు. అదేవిధంగా 2వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట, ఇంకొకసారి ఇంకొక మాట ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, ఆ మాట అస్థిరత్వం రావడం వల్ల ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. అదేవిధంగా కుటుంబం దగ్గర నుంచి కూడా ఒత్తిడి రావడం అనేటువంటి విషయాల మీద కాస్త మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ మానసిక కృంగుపాటు నుంచి బయటికి రండి. మానసిక అశాంతి దూరం పెట్టండి. దాన్ని దూరం పెట్టడానికి మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. సింహరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశము ఈ యొక్క రవి శనుల యొక్క కలయిక ఈ యొక్క సప్తమ స్థానంలో ఉండడం అనేటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మరీ శ్రద్ధ పెట్టి మీ తెలివితేటలను ఉపయోగించినట్లయితే ఈ యొక్క ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవుతారు. లేకపోతే ఈ మాసంలో వచ్చే ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా లాంగ్ లాస్టింగ్గా ఇబ్బంది అనేటువంటిది కనబడుతుంది. మరి ఎస్పెషల్లీ ఈ రాశి వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే గ్రహ దోషాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి శనివారము ఒక పూట భోజనం, ఒక పూట పలహారము చేసి ఆ రోజు పవిత్రంగా ఉండి శని భగవానికి నమస్కారం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో రవి, బుధ, శని, అదేవిధంగా భాగ్యంలో గురుడు యోగిస్తున్నాడు. అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు సిరిగారు. కన్యారాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మరీ ముఖ్యంగా చూసుకుంటే ఫిబ్రవరి 13వ తారీఖు తరువాత నుంచి కన్యారాశి వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది. రవి, బుధ, శని అనేటువంటి 3 గ్రహాలు 6వ స్థానంలో యోగిస్తున్న కారణం చేత అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఉపశమనం కలుగుతుంది. అప్పుల బాధతో ఇబ్బంది పడే వాళ్ళకి డబ్బులు అందుతాయి, అప్పులు తీరిపోతాయి, రుణ బాధలు పోతాయి.
తరువాత అన్ని తెలివితేటలుండి క్యాపబిలిటీ ఉండి మేము ఏవీ సంపాదించుకోలేదు, లేకపోతే మాకు సరైనటువంటి ఉద్యోగం లేదనుకునే వాళ్ళకి కూడా ఈ మాసంలో గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా కాస్త ఆ యొక్క యోగాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఇంకా మీ ఎఫర్ట్స్ పెంచండి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి యోగం కనబడుతోంది. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి యోగం కనబడుతోంది. అదేవిధంగా భాగ్యస్థానంలో గురుడు కాబట్టి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి లేదా ఇండిపెండెంట్గా ఏదో ఒక వ్యాపారం చేసుకుని బ్రతికే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగము, పితృ ఆస్తి రావడం వల్ల అద్భుతంగా అనుభవించేటువంటి యోగం కనబడుతోంది. శుభకార్యాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు, శుభకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా సరదాగా ఈ మాసం అంతా కూడా ఎంతో సరదాగా గడిపేటువంటి సూచనలు కనబడుతున్నాయి. సో ఈ మాసంలో జరిగేటువంటి విషయాల్లో ఇంకా చూస్తే కనుక ఈ కన్యా రాశి వాళ్ళకి లగ్నంలో కేతు యొక్క ఇబ్బంది వల్ల ఆరోగ్యం పట్ల ఇంకా కొంచెం మీ శ్రద్ధ పెట్టడం చాలా అవసరము. లగ్నంలో కేతు సంచారం వలన ఎంత యోగం కలిసి వచ్చినప్పటికీ కూడా మీ శ్రద్ధ, మీ ప్రయత్నం కూడా చాలా ఉండాలి. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళకి 10వ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టండి. మీకు శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ శత్రువులను జయించేటువంటి, శత్రు పలాయనం జరిగేటువంటి ఆ ప్రణాళికలు వేసుకోండి. మీకు బుధుడు కూడా యోగిస్తున్నాడు కాబట్టి మీ తెలివితేటలతో ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ చేస్తారు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ ఫిబ్రవరి మాసంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మేజర్గా జరిగేటువంటి ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు. సామాన్యంగా అంతా పాజిటివ్గానే ఉందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు గురుగారు? ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఇష్టదేవతారాధన అంటే వారికి ఇష్టమైనటువంటి దేవతని ప్రతినిత్యము బ్రహ్మ ముహూర్తంలో ఆరాధన చేస్తే వీళ్ళకి పట్టినటువంటి యోగం రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అండి. ఎందుచేత అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది, మీరు విన్నది ఇవన్నీ కూడా గోచారపరంగా, జ్యోతిష్శాస్త్రపరంగా అంచనా వేసినటువంటివి. ఇది రాశిపరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది. కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతోందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీ జీవితం మీద ఒక 40 నుంచి 50% మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 50%లో మీ ఇంటర్నల్ జాతకము, మీ ప్రయత్న బలము, మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది అని చెప్పడమే కాదు. ఒక యాస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి, మీ అభీష్టం ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే, మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా లేకపోతే ఉండేటువంటి యోగాలనైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా అవి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ, ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఏదైనా క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు, మంత్ర థెరపీ అవ్వచ్చు, హోమా థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల, ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు, లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి, జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.